ఏలూరు జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లాకు ఇంధన సరఫరాను 10% పెంచామని వెల్లడించారు. రబీ కోతల సమయం కావడంతో డీజిల్ వినియోగం పెరిగిందని, దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళన చెంది పెద్ద ఎత్తున బంకులకు వస్తున్నారని చెప్పారు. రేపు ఉదయం కల్లా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం నిల్వలు అందుబాటులోకి వస్తాయని ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడు డీజిల్ సంబంధించి మొత్తం జిల్లాలో ఇష్యూ ఉంది అని అందరికీ అంటే న్యూస్ లో అన్ని చూస్తున్నాము. బట్ యాక్చువల్ గా మనము ఫిగర్స్ చూసుకుంటే లాస్ట్ 15 రోజుల్లో ఎంత సప్లై అవుతుందో దానికన్నా ఎక్కువనే సప్లై వస్తుంది. బికాస్ మనకి ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ లో కొంచెం సప్లై తగ్గింది అని పానిక్ సిచ్యువేషన్ వల్ల మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ పానిక్ బుకింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎక్కడైనా ప్యాడీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అండ్ హార్వెస్టర్ సంబంధించి మనకి డీజిల్ నెసెసిటీ ఉంది అంటే తహసీల్దార్స్ ద్వారా మనము ఒక ఓచర్ లాగా ఇష్యూ చేస్తాము. అండ్ ఎక్కడ డీజిల్ అవైలబిలిటీ ఉందో ఆ పెట్రోల్ బంక్ కి మనము లింక్ చేసి ఆ ఓచర్ చూపిస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసి డీజిల్ ఇచ్చినట్టు చూసుకుంటున్నాము. బికాస్ మనకి ఇప్పుడు ఫుల్ స్వింగ్ రబీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ కూడా ఇష్యూస్ రాకూడదని. ఇది కాకుండా మనం ఇప్పుడు సేల్స్ ఆఫీసర్స్ ఓఎంసీస్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాము. ఇప్పుడు సప్లై ఇష్యూ అయితే ఎక్కడ కూడా మనకి ఇష్యూ లేదు. రెగ్యులర్ గా ఎంత సప్లై చేశారో 10% పెంచి మనకి సప్లై చేస్తున్నారు. ఇండస్ట్రీస్ మనకి తరువాత ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ మన రెగ్యులర్ పబ్లిక్ కి వెహికల్స్ కోసం అండ్ ఆక్వాకల్చర్ అండ్ ప్యాడీ సంబంధించి ఏమేమి ఉందో అదన్నీ మనము ఎన్షూర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్